ధ్యాన మహాయజ్ఞం తిరుపతి ప్రపంచ శాంతి కోసం, సకల జీవుల మనుగడ కోసం, మానవాళి శ్రేయస్సు కోసం వేలాదిగా పాల్గొంటున్న ధ్యాన యోగులకు మహా అన్నదానం జరగబోతుంది. జ్యూలలు పడుతూ 2 తెలుగు రాష్ట్రాల్లో పిరమిడ్ మాస్టర్లు విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా హైదరాబాదులో ఉప్పల్లో శ్రీ దత్తసాయి పిరమిడ్ ధ్యాన మహా రామకృష్ణరాజు గారు, విష్ణుకాంతం గారు, వారి కుటుంబం జ్యోలి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది పరమాత్ముడి స్థితి కలిగిన ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్క భగవంతుడికి హింసను వదిలేయాలి, అందరూ ధ్యానం చేయాలి, అందరూ శాకాహారులు కావాలి, అందరూ అహింసా ధర్మంలో జీవించాలి. ఇదే పత్రిజీ ఏకైక లక్ష్యం. అహింసాయత భూమాత కోసమే నేను పుట్టాను అన్నారు పత్రిజీ. మనమంతా కూడా అహింసా ధర్మాన్ని భూమి మీద స్థాపించడం కోసం ఆత్మబంధువులందరూ వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సద్గురు సదానంద మహాయోగి శ్రీ శిరిడి సాయినాథుడికి, మరి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఒకసారి గట్టిగా తప్పట్లు, అలాగే తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ఒకసారి గట్టిగా తప్పట్లు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ఒకసారి గట్టిగా తప్పట్లు, ఈఎస్ఎస్ఎం మూవ్మెంట్కి ఒకసారి గట్టిగా తప్పట్లు, పిరమిడ్ మాస్టర్లకి ఒకసారి గట్టిగా తప్పట్లు, ఈరోజు జ్యోలి కార్యక్రమానికి ఒకసారి గట్టిగా తప్పట్లు. జ్యోలి కార్యక్రమంలో ఉప్పల్ నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. హైదరాబాదులో మరి అనంతమైన సంపద ఉంది హైదరాబాద్లో, కానీ అందరినీ జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రిజీ దివ్య స్ఫూర్తితో మరి తిరుపతి ధ్యాన మహాయజ్ఞం సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు మహతి ఆడిటోరియంలో జరగబోతుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నారు ధ్యాన మహాయజ్ఞానికి. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం సహకారంతో జరుగుతున్న ఈ 7 రోజుల ప్రోగ్రాంలో మరి అనేక ప్రాంతాల నుంచి వస్తున్నారు. జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి వేలాదిగా తరలిస్తున్నారు. ప్రత్యక్షంగా వేల మంది ధ్యానం చేయబోతున్నారు. పరోక్షంగా ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలలో ఒకే సమయంలో ధ్యానం జరగబోతుంది. ఇది ఒక రకంగా ప్రపంచ రికార్డు కాబోతుంది. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఎక్కబోతున్న గొప్ప కార్యక్రమం. మరి ఇటువంటి కార్యక్రమంలో తిరుపతికి విచ్చేస్తున్న వేల మంది ధ్యాన యోగులకు మహాన్నదానం జరగబోతుంది. ప్రతిరోజు వేల మందికి భోజనం పంచభక్ష పరమాణాలతో అమృతాహారం అందించాల్సిందిగా పత్రిజీ గారు వచ్చిన ప్రతి ఒక్క ధ్యానికి 10 స్టార్ భోజనాలు మనం పెట్టాలి అన్నారు పత్రిజీ. కనుక మనకి ధ్యానము, మహా అన్నదానం చాలా అన్ని చోట్ల ఎప్పుడు యజ్ఞాల్లో జరుగుతూ చక్రాల్లో మనం అందిస్తూ వస్తున్నాం. అందులో భాగంగా మరి అన్ని 2 తెలుగు రాష్ట్రాలు కూడా జ్యోలెలు పడుతూ మరి ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ముందుకొచ్చి జ్యోలెలు పడుతున్నారు. అందులో భాగంగా హైదరాబాదు భాగ్యనగరంలో ఈరోజు ఉప్పల్లో గురువారం ఈరోజు 11వ తేదీ మరి సాక్షాత్తు షిరిడి సాయి జ్యోలి పట్టాడు. అలాగే శ్రీ దత్తసాయి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం నిర్వాహకులు రామకృష్ణరాజు గారు, విష్ణుకాంతం గారు, వారి కుమార్తె పద్మ గారు, మరి వీళ్ళందరూ కూడా వెంటనే అంగీకరించి ఈరోజు ఇక్కడి నుంచి జ్యోలి కార్యక్రమం భాగ్యనగరంలో భాగ్యం కోసం, అన్నదానం కోసం, ప్రతి ఒక్కరిని భాగ్యవంతులను చేయడం కోసం, ప్రతి ఒక్కరూ ధ్యానం అందుకొని శాకాహారులుగా మారడం కోసం ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము. మరి ఇక్కడ ఎంతోమంది ధ్యానులు ఇచ్చేశారు, అనేక ప్రాంతాల నుంచి వచ్చేసారు. 3 చైతన్య రథాలు కూడా సిద్ధంగా ఉన్నాయి మనకి. కనుక ఈరోజు ఉప్పల్లో మరి జ్యోలి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి. మరి అందరూ కూడా వారి ఉత్సాహాన్ని, ఆనందాన్ని తెలుపుతున్నారు. ఓకే సార్, రామకృష్ణరాజు గారు, మరి మేడం విష్ణుకాంతం గారు, వారి మాటల్లో ఈ ఆనందాన్ని యజ్ఞానికి రావాలి. హలో అక్కడ వినపడుతుంది. యజ్ఞానికి రావాలి అందరూ. అన్నదానం
మీరు కూడా పాల్గొంటారు. మీరు కూడా పాల్గొనాలి. అమ్మ మీరు రండి అమ్మ. చెప్పండి. తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ అందరూ భాగస్వాములు అవ్వాలని, తమ తమ కర్మలన్నీ తొలగించుకుని ఈ ప్రపంచ శాంతి కోసం అందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటూ అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ జోలిలో పాల్గొని ఈ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ. నమస్తే. తిరుపతిలో జరిగే ధ్యాన మహాచక్రం ధ్యానానికి అందరూ రావాలని, ఎవరు తోచినంత సహాయం వాళ్ళు చేయాలని, అందులో పాల్గొని అది విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరినీ ఆహ్వానిస్తున్నాం. నమస్తే మాస్టర్స్ అందరికీ. తిరుపతిలో జరిగే మహాయజ్ఞానికి అందరూ రావాలి. అన్నదానానికి ఎవరు తోచింది వాళ్ళు ఇవ్వాలి. నా పేరు కవిత. నా పేరు దుర్గా అండి. మాస్టర్స్ అందరికీ నమస్కారం. తిరుపతిలో జరిగే మహా ధ్యాన యజ్ఞానికి అందరూ పాల్గొనండి. వారి వారి సహాయం కొద్దీ వారు చేయండి. మీ కర్మలు తొలగుతాయి. శాంతియుతంగా అందరికీ సహాయం చేయండి. ప్రపంచమంతా శాంతిగా ఉండాలి. నా పేరు ప్రమేల. అందరూ తిరుపతికి రావాలి. అందరూ సహాయం చేయాలి. జ్ఞాన మహాచక్రానికి అందరూ తోడ్పడాలి. మా పేరు రాధా. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞానికి ఉప్పల్ దత్తసాయి పిరమిడ్ నుంచి మేము జోలో పడుతున్నాము. ఆ జోలలో అందరూ పాల్గొనాలని తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. అందరూ ఇందులో అందరూ పాల్గొనాలని కోరుచున్నాను. అందరికీ నమస్తే. నా పేరు అంజూరా. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతున్నది. అందరూ ఆహ్వానితులే. అందరూ జోలబట్టి ఎవరికి చేతనైనంత వాళ్ళు అడిగి తీసుకెళ్దాం. చలో తిరుపతి. నా పేరు చిలకయ్య. ఊరు జగన్గూడ, శామూర్పేట మల్కాజ్గిరి నుంచి వచ్చామండి. ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఈ జోలిలో కార్యక్రమంలో మాకు అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది, అద్భుతంగా ఉంది. ఓకే, చైతన్య రథం తీసుకుని వచ్చాము. పిరమిడ్ గజ్వేల్ పంచపాండవ ధ్యానక్షేత్ర చైతన్య రథము మేము తీసుకుని వచ్చాము. ఈ 5 రోజులు పాల్గొంటాము. చాలా ఆనందంగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ మేడం మన రాజశేఖర్ కెమెరామెన్ అందరికీ తెలుసు. మరి వాళ్ళ సతీమణి ఆ మేడం రమ్య గారు, వారి కూడా. హాయ్, హలో, అందరికీ నమస్కారం అండి. తిరుపతిలో జరగబోయే ధ్యాన మహాయజ్ఞం ప్రోగ్రాం కోసం ఈరోజు ఉప్పల్ నుంచి దత్తసాయి పిరమిడ్ నుంచి జోలి పట్టడం జరుగుతుంది. ఈ గొప్ప కార్యక్రమంలో నేను కూడా భాగస్వామి అయ్యి ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జోలి పట్టడం అంటే నాకు అసలు తెలియదు. ఫస్ట్ టైం నేను ఇలా చేయడానికి వచ్చాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అందరూ చేయాలి, సిగ్గుపడకూడదు, మొహమాట పడకూడదు. అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా జోలి పట్టి ఈ మహోన్నతమైన ధ్యాన మహాయజ్ఞం ప్రోగ్రాంకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అలాగే సార్ రండి, ఒక్క నిమిషం. హలో, బ్రహ్మర్షి పితామహ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరినీ ఈ 16వ తారీఖు తిరుపతి చలో తిరుపతికి అందరూ ఆహ్వానితులే. మేము వెళ్తున్నాము, మీరు రండి. మేము ఈ దత్తసాయి నుంచి జోల కార్యక్రమము చేపడుతున్నాము. దానికి అందరూ సహకరించాలి. ఈ జోల కార్యక్రమంలో పాల్గొన్న వారికి అహం అనేది తొలగిపోతుంది. అందరూ ముందుకొచ్చి ఇంటింటికి తిరిగి అందరిని దగ్గర చాలా వరకు సేకరించాలని అభినందిస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పత్రి మహారాజ్కి జై. నా పేరు నరసయ్య. నేను అలియాబాద్ నుంచి వచ్చాను. ఈ ఉప్పల్ నుండి మేము ఈరోజు స్టార్ట్ చేసినాం. ఇక్కడి నుండి ఎప్పటికీ జోల పట్టాలనుకుంటున్నాను. ఈ ధ్యాన మహాయాగానికి మేము పోతున్నాం, మీరు కూడా రావాలి. తిరుపతి, చలో తిరుపతి.
ఈయన వీరన్న గారు, కంపాడు వీరన్న గారు కర్నూలు జిల్లా నుంచి వచ్చారు చైతన్య రథం తీసుకొని. మరి వారి మాటల్లో అందరికీ నా యొక్క హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి నేను 2007 నుండి ధ్యానం చేస్తున్నాను. మరి నాకు క్యాన్సర్ ఉన్నింది. 6 నెలల్లోనే నాకు పిరమిడ్లోనే నేను బాగా చేసుకున్నాను. కావున అప్పటి నుండి 2008 నుండి నేను ఈ ప్రచారమే తిరుగుతూ ఉన్నాను. ఈ రోజు వరకు నాన్ స్టాప్గా. నిన్న అనుకోకుండానే నాకు ఇక్కడికి వస్తానని అనుకోలేదు. మరి శ్రీనివాస్ సారు వెంటనే రావాలని చెప్పడం వల్ల నేను వెంటనే ఆ చైతన్య రథాన్ని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఎంతో నాకు ఈ భాగ్యం నాకు లభించిందని, మరి అందరూ కూడా ఇక్కడ 16వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు మరి తిరుపతిలో గొప్ప మహాయజ్ఞం జరుగుతుంది. అందులో మళ్ళీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మరి లక్షలాది మంది తరలి వస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చి రోజు 6 గంటలు అక్కడ ధ్యానం ఉంటుంది. దాంట్లో పాల్గొని అందరూ కూడా ఈ భూమండలం అంతా మరి హాయిగా ఆనందంగా ఉండాలని సంకల్పంతో మరి మన పత్రికారు గురువు చెప్పిందే 84 లక్షల జీవరాశులు భూమండలం మీద మరి సుభిక్షంగా జీవించాలని ఆయన ఆకాంక్ష. మరి కాబట్టి అందరం కూడా మనకు ఈ సృష్టి కొరకు భిక్షమిది, మన కోసం కాదు, వ్యక్తి కోసం కాదు. మనం బ్రతకడానికి ఏదైనా బతుకుతుంది, ఏ జీవైనా. మనము మరి అందరి కోసం అంటే సృష్టి మార్పిడి కోసం మనము చేయడం అనేది చాలా గొప్ప అవకాశము. ప్రతి ఒక్కరు కూడా మరి ఇందులో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ మాస్టర్స్ అందరు కూడా వారి వారి సాయ శక్తులతో ప్రతి ఒక్కరిని కూడా మా అందరినీ కూడా అడిగి వాళ్ళను కూడా దీంట్లో భాగస్వాములు చేయాలని నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా పేరు వాసు అండి. గత 15 సంవత్సరాలుగా ఈ ధ్యాన మార్గంలో ఉన్నాను. పత్రిజీ ఆజ్ఞ మేరకు ఈ ధ్యాన యజ్ఞంలో పాల్గొనడానికి మరియు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాని కోసం విరాళాలు సేకరించడానికి కొరకు మేము కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినాము. ఈ వీరన్న గారు నన్ను ఫోన్ చేసి, నేను వస్తాను రాను అని అనుకున్నాను. వీరన్న గారు ఫోన్ చేసి సడన్గా చెప్పేందుకు మా సార్ ఆధ్వర్యంలో మా సార్ మమ్మల్ని నడిపిస్తూ ఈ కార్యక్రమం గొప్పగా చేస్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ మల్లారెడ్డి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశీస్సులతో చలో తిరుపతి ఈ కార్యక్రమంలో తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి మేము ఈరోజు దత్తసాయి పిరమిడ్ ధ్యాన మందిరం దగ్గర నుండి ఉప్పళ్ళిపో దగ్గర మేము జోలే కార్యక్రమానికి వెళ్తున్నాము. మీరు కూడా ఈ జోలే కార్యక్రమంలో పాల్గొనడానికి రండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. శ్రీను గారు. నా పేరు శ్రీనివాస్ అండి. శామర్పేట నుంచి వచ్చాము. తిరుపతి జ్ఞాన మహాయజ్ఞానికి ఈరోజు జోలు స్టార్ట్ చేస్తున్నాము. అందరూ కలిసి చేసుకుందాం. నా పేరు సుజాత. మేము ఉప్పల్లో ఉంటాము. పత్రిజీకి, స్వర్ణమాలమ్మకు, అందరు మాస్టర్స్కు నా యొక్క కృతజ్ఞతలు. అందరూ తిరుపతికి రావాల్సిందిగా కోరుచున్నాను. నా పేరు జ్యోత్స్నాదేవి. విశ్వగురువులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామములు. పత్రిజీ గారికి ఆత్మ ప్రణామములు. ఈరోజు మేము ప్రపంచ శాంతి కోసము తిరుపతిలో జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానించడం కోసము, అక్కడ జరుగుతున్న ప్రోగ్రాంలో కొన్ని వేల మంది పాల్గొంటారు కాబట్టి అక్కడ జరిగే అన్నదాన యజ్ఞం కోసము విరాళాల కోసం ఇక్కడ మన దత్తసాయి ధ్యాన మందిరం నుండి జోలపడుతున్నామండి, ఉప్పల్ నుండి. అందరూ ఆహ్వానితులే. థ్యాంక్ యూ. నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్, కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడండి. నేను ప్రచార రథం నడుపుతానండి. ఈరోజు హైదరాబాద్ రావడం జరిగింది. ఉప్పల్ నుంచి భిక్షాటన చేస్తున్నామండి. ప్రపంచ శాంతి కోసం జరిగే ఈ యజ్ఞంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. చెలో తిరుపతి, చెలో తిరుపతి, చెలో తిరుపతి. మేము వెళ్తున్నాం, మీరు అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధ్యాన మహాయజ్ఞం, తిరుపతి ధ్యాన మహాయజ్ఞం పిలుస్తుంది. రండి, కథలు రండి. ఉప్పల్ ఆత్మ బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో 7 రోజులు సెప్టెంబర్ 16 నుంచి 22వ తేదీ వరకు జరగబోతుంది.
భాగ్యనగరంలో భాగస్వాముల మంది అన్నదాత సుఖీ భవ, అన్నదాత విజయీ భవ, అన్నదానం జన్మ జన్మల పుణ్యఫలం జోడ కార్యక్రమానికి చైతన్య రథాల కథల్లో భాగ్యనగరంలో ఒక్కో రోజు జోడ కార్యక్రమం ఆడిటోరియం టౌన్ క్లబ్ ఎదురుగా తిరుపతి ఆంధ్రప్రదేశ్. ఈ మహోన్నతమైన అన్నప్రసాద కార్యక్రమంలో భాగస్వామి కావాలని ప్రార్థిస్తున్నాం. దానమే ధర్మ. మీ పేరండి? సంతోష్ కుమార్. రాసుకుంటా సంతోష్ కుమార్. సంతోష్ కుమార్ కుమార్ శర్మ. సంతోష్ కుమార్ శర్మ. అమ్మ మీరందరూ రావాలి తిరుపతి. 101. ₹1 నుంచి ₹10 సవాలు కలెక్ట్ అవ్వాలని ఫోన్ దానం చేద్దాం, ప్రజల మోదం అన్నదాత ధర్మము పుణ్యము కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రార్థిస్తున్నాము. దానమే ధర్మము, ధర్మమే పుణ్యము, పుణ్యమే కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి. ₹1 నుంచి మీ ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం